120 వచ్చింది, క్వాలిటీ మీద చేస్తే ఇంకో 150. ఎవరిల్లు ఈ పేదోళ్ళు. అందుకని నేను మీ ద్వారా వాళ్ళ తరఫున మీకు, ముఖ్యమంత్రి గారికి, ఎండి గారికి విజ్ఞప్తి చేసేది ఏంటంటే, వాళ్ళు ఎవరైనా సరే, ఇప్పుడు అక్కడ ఒక వెంకటేశ్వరపురం కాలనీ, ఏం కాలనీ, భగత్ సింగ్ కాలనీ, అక్కడ 20 కోట్లు అంట, ఇక్కడ ఎన్ని కోట్లు? అవి అసలు తిరిగి కడితే పనికి వస్తాయా, పనికిరావా అని చెప్పేసి ఆ క్వాలిటీ అంచనా కూడా ఏ ఇల్లు పైన కడితే పనికి వస్తుంది. ఆ బేస్మెంట్ ఇప్పుడు 10 అడుగులు వేయాల్సిన పిల్లరు కింద బల్బ్స్ తో కూడా వేయాల్సిన పిల్లర్స్ 3 అడుగులు, ఆ 4 అడుగులు వేస్తే అవి పనికి వస్తాయా? 4 కాలాల పాటు ఆ బిడ్డలు, ఆ తల్లులు బతుకుతారా లేదా ఆ ఇంట్లో అనేది అంచనా వేయించండి. వాళ్ళు ఎవరో ఆ కాంట్రాక్టర్ని తీసుకొని వచ్చి, ఇప్పుడు మనం పోలీసు వాళ్ళు దొంగలు పట్టుకుంటారు, ఎంత అరసవర లేకపోతే ఏదైనా వెండి గ్లాసు తీసుకొచ్చి వెనక్కి నిలబెడతారు, ఫోటోలు తీస్తారు, మనం బోర్డు పెడతారు ఎదురుగా, నేను దీన్ని దొంగతనం చేశాను. ఈ కోట్లు దొంగతనం చేసిన వాళ్ళు శాశ్వతంగా పేదవాళ్ళు ఆ ఇంట్లో నిల్వ నీడ లేకుండా చేసిన వాళ్ళు తీసుకొని వచ్చి పోలీసు కాలనీలో నిలబెట్టాలా? వెంకటేశ్వరపురం భగత్ సింగ్ కాలనీలో నిలబెట్టాలి. ఆయన ఎంత పెద్దోడైనా సరే, ఆయన ఎంత పెద్ద కోటీశ్వరుడైనా సరే, ఇక్కడ తీసుకొచ్చి నిలబెట్టాలా? ఇక్కడ పేదోళ్ళ దగ్గర అంటే ఏలు ముద్ర వేయించడం, సంతకం తీసుకోవటం, 70,000 ఎత్తుకుపోయిన పెద్ద మనుషులు తీసుకొచ్చి లోపల పెట్టాలా? వాడు ఏ కులమైనా కానీ, ఆయన ఎవరైనా కానీ. అది చేయకపోతే కనీసం భవిష్యత్తులో అన్నా ఇటువంటి పనికిమాలిన పనులు చేయకుండా ఉంటారని. ఇప్పుడు నేను ఒక్క మాట్లాడుతుండా, ఆయన మంత్రి ఆ రోజు కాకానికి వద్దనండి, ఆయన ఇల్లు ఎట్టు కట్టుకున్నాడు? ఆయన కరోనా హౌస్ ఏంటి పరిస్థితి? ఒక మరుగుదొడ్డి ₹1,00,000, చేయగడుక్కునే బేసిన్ ₹1,00,000, మొత్తం సింగపూర్, మలేషియా నుంచి తెచ్చుకున్నాడు ఆయన. 15 రోజులు, నెల రోజులు ఆయన కుటుంబంతో కూడా మీ సెలక్షన్కి పోయినాడు ఆయన సింగపూర్కి. వీళ్ళు మాత్రం ఇక్కడ చావాలనా? ఆ ఇళ్లలో పడి చావాలనా? ఏంటి నాకు అర్థం కాల. అందరం ఇదే గడ్డ మీద పుట్టాము. నువ్వేమన్నా పెద్ద బంగ్లాలో పుట్టావా? నువ్వు పూరి గుడిసెలో పుట్టావు. ఈరోజు బంగ్లాల మీద బంగ్లాలు కట్టుకుంటున్నావు, కట్టుకొని చావు. బట్ వీళ్ళ పరిస్థితి ఏంటి? ఈ పేదోళ్ళ పరిస్థితి ఏంటి? ఆ ఇంట్లో ఎట్ట బతకాలా? వాళ్ళ బిడ్డలు, తల్లులు, తండ్రులు ఎట్ట బతకాలా? ఎవడిచ్చాడు మీకు ఈ హక్కు దోపిడీ చేసేదాన్ని? అందుకని నేను ఒకటే మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తున్నా, ముఖ్యమంత్రి గారితో కూడా చెప్పండి, తీసుకొని వచ్చి రాష్ట్రంలో ఈ ఇళ్ల మీద దోపిడీ చేసిన వాళ్ళని మాత్రం ఆ కాలనీలో నిలబెట్టండి, నిలబెట్టి క్రిమినల్ కేసులు పెట్టండి, వేసి బొక్కలో వేయండి. మళ్ళీ తిరిగి ఆ ఇల్లు కట్టించిన దాకా వదిలిపెట్టొద్దు అని చెప్పేసి పేదోళ్ళ తరఫున మంత్రి గారికి, ముఖ్యమంత్రి గారికి నేను విజ్ఞప్తి చేస్తున్నా.